ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. ఉచిత బస్సు ప్రయాణం పెరిగిన తర్వాత గొడవలు పెరిగాయి. ఆడోళ్ళు జుట్లు బీక్కొని కొట్లాడుకోవడం చూసాం. సీటు కోసం కొట్లాటలు చూసాం. రకరకాల డిస్టర్బెన్స్లు చూసాం. బస్సు ఎందుకు ఇచ్చారు అది ఇది అన్నీ పక్కన పెట్టేస్తే వీటితో పాటు దొంగలు కూడా తయారయ్యారు. ప్రయాణికులే వీళ్ళ టార్గెట్. బాగా రద్దీ ఉన్న బస్సు ఎక్కడం, చాకచక్యంగా మెడలో ఉన్న గొలుసులు తెంపేయడం. ఇప్పుడు మగవాళ్ళు వెనకాల ఉన్నారు అంటే ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు. చేయి తగిలినా కాలు తగిలినా సరే. మహిళలే పక్కన కూర్చున్నప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీగానే ఉంటారు. ఇలా బాపట్లలో ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే ఇంకొల్లు బస్ స్టాండ్ ఆ ఏరియా మొత్తం మా బాపట్ల, చీరాల, మాచర్ల ఇటువైపు అంతా ఈ మధ్య బస్సులలో దొంగతనాలు ఎక్కువైపోయాయని తెలిసింది పోలీసులకి. పోలీసులు ఏం చేశారంటే నిఘా పెట్టారు. ఎవరన్నా పాత నేరస్తులు ఉన్నారా చూద్దాము అనేసి. అయితే నెల్లూరు జిల్లా కావలికి చెందిన కావటి లలిత అనే ఒక ఆవిడ ఓ పాత నేరస్తురాలు. ఈమె మీద చాలా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 10 చోరీలు, ఆంధ్రలో 17 చోరీలు చేసింది. ఈవిడ ఒక పాత నేరస్తురాలు. జైలు నుంచి బయటకు వచ్చి ఈ మధ్య అలా తిరుగుతుంది అని తెలుసుకున్నారు. ఆవిడ ఫోన్ని ట్రాప్ చేస్తే ఆవిడ బస్ స్టాండ్లో తిరుగుతూ ఉంది. ఎందుకు ఈవిడ బస్ స్టాండ్లో తిరుగుతూ ఉందని ఆవిడ మీద అలాగే ఫోకస్ చేస్తే గొలుసులు చోరీ చేయడం చూశారు. పట్టుకున్నగానే తన దగ్గర 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇంకా చాలా చేసింది. ప్రజెంట్ అయితే జైలుకి పంపించారు, పెద్ద విషయం కాదు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మనం చేసుకునేది ఏంటంటే చైన్ స్నాచర్స్ ఉంటారని చెప్పేసి మనం గల్లీలలో తిరగడం మానేసాము. అండ్ ఇంటికి కూడా జెప్టో, జొమాటో డెలివరీ బాయ్స్ వస్తారు అన్నట్టు మనం బయటకు వస్తాం. ఊరికే వచ్చి మీరు ఒక పార్సల్ పట్టుకొని వస్తారు. పార్సల్ జొమాటో ఆర్డర్ చేసింది మీరేనా అంటారు. మేం కాదండి, మేబీ వాళ్ళేమో అనే లోపు తెంచుకొని వెళ్ళిపోతారు. అట్లానే అంటే వీళ్ళు అన్నట్ల వాళ్ళ రూపంలో దొంగలు వస్తారు. మనకు తెలియదు. సార్ మీకు లెటర్ వచ్చిందని ఒక కవర్ పట్టుకొని వస్తారు. ఎవరబ్బా ఇది, మా ఇంటికి ఎందుకు వచ్చింది అని మనం చూసే లోపే జరిగిపోతాయి. ఇది కూడా చాలా తెలివిగా చేస్తున్నారు అపార్ట్మెంట్స్ని బేస్ చేసుకొని. అంటే కొన్ని అపార్ట్మెంట్స్ ఏంటంటే కింద వాచ్మెన్స్ ఉంటారు, ఉండరు, ఎక్కువ పట్టించుకోరు. అంటే అన్నీ స్ట్రిక్ట్గా ఉంటాయని నేను చెప్పలేము. కొన్ని ఏంటంటే నార్మల్గా వదిలేస్తున్నారు. పాత బిల్డింగ్స్ ఉంటాయి. వీళ్ళు ఆ కిందే పేర్లు రాస్తారు. 101 రమాదేవి, 102 ఉమామహేశ్వరరావు అని చెప్పేసి పేర్లు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, 101 రమాదేవి అని రాసేసి 101కి వెళ్ళి కొడతారు. అక్కడ ఓనరే ఉండొచ్చు, టెనెంట్సే ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ కాసేపు మాటలు అయితే అవుతాయి. చూడండి ఎలా, మేడం 101 మీకు లెటర్ వచ్చింది, ఏ పేరు మీద వచ్చి రమాదేవి. ఒకవేళ ఆవిడే రమాదేవి అనుకో, నాకెవరు రాశారు, ఎక్కడి నుంచి వచ్చింది అనే లోపు మెడలో ఉన్నాయి వాడు లాగేసుకొని బయటికి వెళ్ళిపోతాడు. లేదా టెనెంట్ వచ్చిన, ఒకవేళ మహిళలు వస్తే, ఇన్ కేసు మగవాళ్ళు వస్తే ఏం చేస్తారో తెలియదు, కానీ మహిళలు వస్తే ఇది పరిస్థితి. మీ పేర్లు రాయడమే కాకుండా మీ ఇంట్లో నుంచి అంటే అదే 101 కింద మీ బండ్లు ఉన్నాయా లేదా చూస్తారు. ఎక్కడైతే బండి లేదంటే ఆ ఇంటికి సంబంధించిన మగవాళ్ళు బయటికి వెళ్ళారు అని. ఒకవేళ తాళం వేసుంటే ఇట్స్ ఓకే, లేదు అంటే ఇంతే పరిస్థితి. వాచ్మెన్ కూడా మాయ చేయొచ్చు. నువ్వు అక్కడ 101 అని చెప్తే ఇవ్వండి నేను పైన ఇస్తా అనడానికి లేదు. లేదండి వాళ్ళ సంతకం కావాలి మాకు అంటారు. పంపిస్తారు, ఉత్తరమే కదా వచ్చింది అని చెప్పేసి. ప్రతి అపార్ట్మెంట్లో వాచ్మెన్స్ని కానీ డెలివరీ బాయ్స్ని కానీ వీళ్ళని చాలా ఈజీగా నమ్మి బయటికి పంపిస్తున్నారు. బట్ దయచేసి జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇప్పుడు జరిగింది బస్సులో కాబట్టి మనము అపార్ట్మెంట్కి ఎందుకు వస్తారులే అని అనుకోవద్దు. బస్సు అయినా సరే, ఎక్కడైనా సరే, ఈవెన్ ఫ్రీ బస్ ఎక్కుతున్నారు, కిర్సిపోయే జనాలు ఉంటారు దాంట్లో. వద్దు, మేబీ ఇంకో బస్సు వస్తుంది, కాసేపు వెయిట్ చేయండి. 5-10 నిమిషాలకి పెద్ద మనకి ఒరిగేదేం లేదు, ఎంత కాదనుకున్నా. కాకపోతే ఆ కిక్కిరిసిన బస్సులో మన నగలో నట్రో పోయిందంటే గుబేల్ మండమే, ఇంకేం చేయలేం అంతమించి. మంగళసూత్రాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇవాళ రేపు, వాటిని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడి వరకు గోల్డ్ ఉన్న మధ్యలో తాడు కడతారు, దాన్ని తెంపేస్తున్నారు. అండ్ గోల్డ్ని తెంపుతున్నారు. వాళ్ళ దగ్గర ఏవో ఉంటాయి కట్టర్లు, మంచిగా జాగ్రత్త పడితే బెటర్. అంతమించి ఇంకేం చెప్పలేము. ఉచిత బస్సు అయినా ఎవరైనా, ముఖ్యంగా మహిళలే. ఎందుకంటే బంగారం రేటు పెరిగిందని చెప్పేసి ఏదైనా రేటు పెరిగింది అంటే దానికి తగ్గట్టు క్రైములు కూడా పెరుగుతాయి. జాగ్రత్త పడండి.